హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ధీరజ్ని పోలీసులు అరెస్టు చేస్తారు, కొడతారు, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. రామరాజు గారు బుజ్జమ్మ వచ్చి ఎంత బతిమలాడినా సరే పాపం ధీరజ్ని పంపిరు కదా. అప్పుడే భద్రావతి వాళ్ళు అంటూ ఉంటారు కదా, మీ కొడుకు ధీరజ్ బయటికి రావాలి అంటే నా మేనకోడలు ప్రేమ ఆ ఇల్లు శాశ్వతంగా మిమ్మల్ని ఆ ఇంటిని వదిలేసి మా ఇంటికి వస్తేనే ఆ ధీరజ్ బయటకు వస్తాడు. అప్పుడు దాకా వాడి కటకటాల వెనకాల ఉండాల్సిందే అనేసి భద్రావతి గట్టిగా చెప్తుంది. అప్పుడే రామరాజు గారు దండం పెట్టి, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి, వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఈ కోర్టుకు వెళ్ళాడు అంటే ఇంకా వాడి జీవితం నాశనం అయిపోయినట్టే కదా, భద్రావతి ఒకసారి ఆలోచించు అనేసి అనగాని, ఏంట్రా చేతులు జోడించి మరీ బతిమలాడుకుంటున్నావు, నీ కోపం, నీ పగ, నీ ఆవేశం ఏమైపోయాయి? నా మేనల్లుడిని అరెస్టు చేపించి అన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మేమెంతగా బతిమలాడాం, నువ్వేమన్నా పట్టించుకున్నావా అని చెప్పేసి తను కూడా కోపంగా మాట్లాడుతుంది. అంతా అలా అయిపోతూ ఉందా. ఇంకా ప్రేమ భోజనం తీసుకొని ధీరజ్కి పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తుంది. అక్కడే ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ని అడుగుతుంది కదా, మేడం నేను మా ఆయనకి భోజనం పెట్టుకుంటాను అనగానే, అమ్మ సార్ వచ్చారంటే నన్ను అరుస్తారమ్మా అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ప్లీజ్ మేడం, పొద్దున్నుంచి ఆయన ఏమీ అన్నం తినకుండా అలాగే ఉండి బాధపడుతున్నాడు, గబగబా అన్నం పెట్టేసి నేను వెళ్ళిపోతాను మేడం అనేసి లేడీ కానిస్టేబుల్ని ప్రేమ బతిమలాడుకుంటుంది అనమాట. ఇంకా ప్రేమ అలా బతిమలాడుతూ ఉంటే ఆ లేడీ కానిస్టేబుల్ కాదు అని అనలేక, సరేనమ్మా గబగబా పెట్టేసేయి అనేసి ఆ పోలీస్ స్టేషన్లో తనని పెట్టినటువంటి లాకప్ ఓపెన్ చేస్తుంది. ప్రేమ లోపలికి వెళ్తుంది. ధీరజ్ వస్తున్నటువంటి ప్రేమను చూడకుండా తలెలా దించుకొని బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి గేట్ సౌండ్ అయింది అనేసి చూడగానే ప్రేమ లోపలికి వస్తూ ఉంటుంది. ఏంటి రాక్షసి ఈ టైంలో పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసావు, అయినా ఇప్పుడు రావాల్సిన అవసరం ఏముంది అనేసి ధీరజ్ ప్రేమను అరుస్తూ ఉంటే, ప్రేమ అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు లేకపోతే నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, నా వల్లే కదా నువ్వు ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నావు, పొద్దున్న నువ్వు కార్లో అతను వద్దు వద్దు అంటూ ఉన్నా సరే నేనే కదా వెక్కించుకోమని చెప్పేసి నిన్ను ఫోర్స్ చేసి పాపం అతను ఎక్కేటట్టుగా చేశాను, ఇంకా అతను అలా చేస్తాడని నాకు తెలియదు కదా, దీని అంతటికి కారణం మా మేనత్త వాళ్ళే, నాకు అర్థమైపోయింది, వాళ్ళే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది, నన్ను క్షమించరా ధీరజ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు అసలు ఈ కష్టాలన్నీ ఉండేవి కాదు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా నీకు ఈ కష్టాలు, నన్ను ఏమంటూ పెళ్లి చేసుకున్నావో అప్పటి నుంచి మా వాళ్ళు నిన్ను నానేక రకాల మాటలతో ఇబ్బంది పెట్టారు, కొట్టారు, చివరికి చంపేయాలని కూడా ప్లాన్ చేశారు కదా, దీని అంతటికి కారణం నేనే కదరా అని చెప్పేసి ప్రేమ ధీరజ్కి చెప్పి ఏడుస్తూ ఉంటే, అప్పుడు ధీరజ్ అంటూ ఉంటాడు, ఏమైంది ప్రేమ ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కానీ నన్ను చేసుకొని నా లైఫ్లోకి రాకపోతే నా లైఫ్కి ఒక అర్థమే ఉండేది కాదే, నువ్వు నా లైఫ్లోకి రాబట్టే నాకు బరువు బాధ్యతలు తెలిసింది, ఆడవాళ్ళ విలువ తెలిసింది, అందరినీ ఎలా చూడాలో నాకు అర్థమైంది, నువ్వు లేకపోతే నా లైఫే శూన్యం, అయినా కూడా నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు చెప్పు, మన ఇద్దరం సమానమే కదా, ఏదైనా సరే మంచికైనా చెడికైనా మన ఇద్దరం ఒకటేనే, నువ్వు అలా ఫీల్ అవ్వు మాకు అని చెప్పేసి ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రేమ అంటుంది, ధీరజ్ భోజనం తినరా అని చెప్పేసి ప్లేట్లు అన్నం అంతా కలిపితే, నువ్వు తిన్నావే అనేసి అడుగుతాడన్నమాట. తినలేదు అనేసి తలూపుతూ ఉంటే, నువ్వు తినకుండా నేను ఎలా తింటా, ఈ అన్నం మన ఇద్దరం తిందాం అని చెప్పేసి ధీరజ్ ఆ అన్నం కలిపి ప్రేమ నోట్లో, ప్రేమేమో ధీరజ్ నోట్లో భోజనం పెడుతూ, నిజంగా నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదరా అనేసి అనగానే, ధీరజ్ ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అనగానే ప్రేమ మళ్ళీ, ఇదేంటి ఇప్పుడు దాకా ధీరజ్ ఇంత మంచిగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఎలా అంటున్నాడు అనేసి ఆశ్చర్యపోతూ ఉంటే, అప్పుడే ధీరజ్ అంటాడు, నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానే అనేసి చెప్పగానే ప్రేమ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా శ్రీవల్లికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ధీరజ్ పోలీస్ స్టేషన్లో ఉండిపోతాడు. ఆ ధీరజ్ గొడవలో ఇంటిల్లపాది అందరూ అక్కడ ధీరజ్ గురించి ఆలోచిస్తారు, నా కడుపు గురించి, నా దొంగ కడుపు గురించి ఎవడు పట్టించుకోడు, నేను హ్యాపీగా ఉండొచ్చు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది శ్రీవల్లి. ఈ శ్రీవల్లితో పాటు తన మేనమామ కూతురు కూడా ఉంటుంది కదా, వాళ్ళిద్దరు కలిసి డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ, చూడు శ్రీవల్లి ఇంకా నీకు మంచి రోజులు వచ్చేసాయి, నీది దొంగ కడుపు అని ఎవరికి తెలవకుండా అనుమానం వచ్చే అవకాశమే లేదు, ఇంకా అందరూ కూడా ఆ ధీరజ్ గురించి ఏడుస్తున్నారు కదా, వాళ్ళందరూ అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, శ్రీవల్లి పద మనం నీకోసం నేను వంట చేసుకొని వచ్చా, వాళ్ళందరూ తింటే మనకెందుకు, తినకపోతే మనకెందుకు, మన ఇద్దరం తిందామే, మనం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం కదా అనేసి శ్రీవల్లి వల్ల చుట్టబొమ్మాయి చక్కగా ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తుంది. శ్రీవల్లి కూడా చాలా నవ్వుకుంటూ, భలే మాట్లాడేవే, నీకు నిజంగానే
కానీ సినిమాల్లో సీరియల్లో ఆఫర్ వస్తే దూసుకుపోతావే అనేసి ఇద్దరు జోకులు వేసుకుంటూ అన్నం తింటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా శ్రీవల్లి వాళ్ళ ఆయన పెద్దోడు ఉన్నాడు కదా, పెద్దోడు రావటం గమనిస్తుందన్నమాట శ్రీవల్లి. ఇవే మీ అన్న వస్తున్నాడు అనేసి అనగానే ఇంకా శ్రీవల్లి యాక్షన్ చేసుకుంటూ అంటుంది, నాకు అన్నం వద్దు, ఏమొద్దు, నాకు తినాలని కూడా అనిపించట్లేదు అనేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ మామయ్య కూతురు అంటూ ఉంటుంది, అసలే కడుపుతోటి ఉన్నావు, నువ్వు ఉత్తి మనిషివి కూడా కాదు, నువ్వు అన్నం తినాలి కదా, టైంకి అన్నం తినాలి, టైంకి మెడిసిన్ వేసుకుంటేనే కదా కడుపులో బిడ్డ బాగుండేది అనేసి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడే పెద్దోడు అంటాడు, ఏంటి శ్రీవల్లి ఇంతసేపు భోజనం చేయకుండా నువ్వేం చేస్తున్నావు, అసలే ఉత్తి మనిషివి కాదు కదా అనేసి పెద్దోడు అంటూ ఉంటే శ్రీవల్లి అంటుంది, నా మరిది నాకు కొడుకుతో సమానం, నా బిడ్డ అలాగా జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే నాకు ఎలా అన్నం తినాలనిపిస్తుంది, గొంతులోంచి ముద్ద ఎలా దిగుతుందయ్యా అని చెప్పేసి యాక్షన్ చేస్తుంది. ఇంకా పెద్దోడు పాపం ఏమీ మాట్లాడకుండా సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే శ్రీవల్లికి డౌట్ వస్తుందన్నమాట, ఇదేంటి నా మొగుడు ఏమీ మాట్లాడకుండా ఇంత సైలెంట్గా వెళ్ళాడు, ఇంత సైలెంట్గా వెళ్ళాడంటే మనం చేసింది యాక్షన్ అని తెలిసిపోయిందా, నటనని తెలిసిపోయిందా అనేసి అనగానే అప్పుడే తను అంటూ ఉంటుందన్నమాట, శ్రీవల్లి వాళ్ళ మామయ్య కూతురు అంటూ ఉంటుంది, నువ్వెందుకే శ్రీవల్లి ప్రతిదానికి విపరీత అర్థాలు చేసుకుంటావు అనేసి అనగానే అప్పుడు నా మొగుడు గురించి నీకేం తెలిసే, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, మెత్తగా ఉన్నట్టుంటాడు, ఒక్కసారి అగ్నిపర్వతం పగిలినట్టుగా పేలిపోతాడన్నమాట, వాటన్నిటికీ ఆహుతయ్యేది నేనే కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని శ్రీవల్లి ఆ అమ్మాయికి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పెద్దోడు పాపం బాధగా అలా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే బుజ్జమ్మ అక్కడే ఒక గోడ దగ్గర కూర్చొని వెక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే రామరాజు గారు ప్లేట్లో అన్నం తీసుకొని బుజ్జమ్మ దగ్గరికి వస్తాడు. చూడు బుజ్జమ్మ, అన్నం తిను, ఇంక పొద్దున్నుంచి నువ్వు ఏమీ తినలేదు, పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు, ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నావు, అలా ఏడుస్తూ ఉంటే మటుకు మన చిన్నోడు అప్పుడే ఇంటికి వస్తాడా, వాడు తప్పు చేయలేదు అని మనం సాక్ష్యాలు తేవాలే తప్ప వాడు అలా ఉన్నాడని మనం బాధపడుతూ కూర్చుంటే నీరసం వస్తుంది తప్ప వాడిని బయటికి తీసుకురావాలన్న ఆలోచన ఎక్కడ ఉంటుంది. కాబట్టి బుజ్జమ్మ నువ్వు అన్నం తిను అనగానే మీరు తిన్నారా అనేసి బుజ్జమ్మ అడుగుతుంది రామరాజు గారిని. రామరాజు గారు అంటారు, నేను తినలేదు, నాకు కూడా తినాలనిపించలేదు అనగాని నేను కూడా అంతే కదండి, వాడు నా పేగు పంచుకు పుట్టినటువంటి నా కొడుకు, వాడు పోలీస్ స్టేషన్లో అలా శిక్ష అనుభవిస్తూ ఉంటే నాకు ఇక్కడ అన్నం ఎలా తినాలనిపిస్తుంది, అసలు ముద్ద ఎలా దిగాలనిపిస్తుంది, కాబట్టి నాకు అన్నం వద్దు అనేసి అనగానే చూడు బుజ్జమ్మ, అలా అనమాకు, ఇంట్లో మనం ధైర్యంగా ఉంటేనే మన పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. నాకు తెలుసు ధీరజు ఆ చిన్నోడు తప్పు చేసే రకం కాదు, వాడిని ఎవరో చెప్పాం కదా, భద్రావతి వాళ్ళే కావాలని చెప్పి ఇరికిచ్చుంటారని మనం అనుకున్న విధంగానే వాళ్ళే ఇరికిచ్చారు. కాబట్టి ఎలాగైనా ప్లాన్ చేసి పెద్దోడు బయటకు వచ్చేటట్టుగా పెద్దోడు ఉపాయాలతోటి చిన్నోడు కూడా బయటకు వచ్చేటట్టుగా మనమే ఆలోచిద్దాం అని చెప్పేసి బుజ్జమ్మని బతిమలాడి అన్నం పెట్టబోతూ ఉంటే బుజ్జమ్మ తినదు. ఇంకా అలాగే పెద్దోడు వాళ్ళిద్దరిని చూస్తూ ఇంకా చిన్నోడు అలా అవటాన ఇంటిల్లపాది కూడా చాలా బాధగా ఉన్నారు. వీళ్ళని ఎలాగైనా సరే మంచిగా చూసుకోవాలి, ఆ చిన్నోడు ఇంటికి వచ్చేటట్టుగా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేసి ఆలోచించేలోపే రామరాజు గారికి ఫోన్ వస్తుందన్నమాట. మీ వియ్యంకుడు పలానా ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు అనేసి. అసలే రామరాజు బాగా కోపంగా ఉన్నాడు కదా, ఏంటి ఆ సీనాగాడు అక్కడున్నాడా, వాడంతా చూస్తా అని చెప్పేసి గబగబా రామరాజు గారు బండి వేసుకొని అతని దగ్గరికి చేరుకుంటాడనమాట. ఇంకా అతను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బాగా మాట్లాడుతూ ఉంటే రామరాజు గారు సేన విపరీతంగా కొట్టుకుంటారు. నా కొడుకుకి తెలియకుండా కారులో మత్తు పదార్థాలు పెట్టించేటట్టుగా చేసి వాడిని అరెస్ట్ అయ్యేలాగా చేసావు కదరా, అక్కడ ఉన్నది ఎవరో తెలుసుగా, నీ కూతురేగా, నా కొడుకు ఏదన్నా అయితే నీ కూతురు లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుందని నీకు తెలుసుగా, మరి ఎందుకురా ఇలాంటి ప్లాన్లు వేస్తారు, ఒకప్పుడు నన్ను అల్లాడిచ్చారు, ఇప్పుడు నా కూతుర్ని అల్లాడిచ్చారు అని చెప్పేసి అంత బాధపడిపోతూ ఉంటారు కదా. ఇంకా అప్పుడే రామరాజు అంటాడు, నా కొడుకుని మర్యాదగా బయటికి తీసుకొని వస్తావా, లేదంటే నేను ఈ లోకంలో నుంచి పంపించేయమంటావా, ఏమీ ఎరగని నా కొడుకు అమాయకుడిని చేసి మీరందరూ అలా ఇరికిస్తారా, నా కొడుకు కోర్టుకు వెళ్తే వాడి భవిష్యత్ ఏమైపోతుంది అనేసి రామరాజు గారు సేనాని చితగా బాగుతూ ఉంటే
ఇంకా అక్కడే ఉన్నటువంటి ఊరి జనాలు రామరాజు గారు వదిలేయండి, అతన్ని చంపేశారంటే లేనిపోని తలనొప్పి కాబట్టి వదిలిపెట్టండి, అతని పాపాన్ని అతను పోతాడు, వదిలేసేయండి అని చెప్పేసి కొట్టబోతున్నటువంటి రామరాజు గారిని అడ్డుపడతారు ఆ ఊరి జనాలందరూ కూడా. ఇంకా రామరాజు గారు అలా కోపంతో ఊగిపోతూ ఉంటే సేనాని గబగబా లేపి అక్కడి నుంచి పంపించేస్తారనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. పాపం ఇంకా అందరూ బాధపడిపోతూ ఉంటారా. ఇంకా అప్పుడే ఇంకా తను ఉంటుంది కదా ప్రేమ, తన పనేదో తను చేసుకుంటూ ఉంటే ఈ శ్రీవల్లి అలాగే శ్రీవల్లి వాళ్ళ మామయ్య కూతురు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కావాలని ప్రేమ దగ్గర ప్రేమకు వినపడేలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను బయటకు రావాలి అంటే వాళ్ళ అత్త కండిషన్ పెట్టింది కదా, నేను అదే ప్లేస్లో కానీ ఉండుంటే నా భర్తే నాకు ముఖ్యం, తను బయటకు రావాలి, తన బంగారు భవిష్యత్తు దెబ్బతినకూడదు అనేసి నేనైతే మటుకు వదిలిపెట్టి వెళ్ళిపోయేదాన్ని నా పుట్టింటికి. ఎందుకంటే అందరికంటే కూడా నాకు నా భర్తే ముఖ్యం, అతను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అదే కదా కావాలి అనేసి కన్ఫామ్గా బయటికి అంతా కూడా నేనే పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. అదే కదా మనం ఒక మనిషికి ప్రేమనివ్వాలంటే ఇచ్చేది, అదే కదా అతనికి మనం ఇచ్చే గిఫ్ట్. మరి ఎందుకు ఆ ప్రేమ అలా ఆలోచిస్తుందో నాకు అర్థం కాలేదమ్మా. నేనైతే మటుకు అలాంటి మంచి భర్త కోసం ఎలాంటి పని చేయడానికైనా రెడీగా ఉండేదాన్ని, ఈ పాటికి ఎప్పుడు నేను వెళ్ళిపోయేదాన్ని, అది ఇది అని చెప్పేసి కావాలని మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రేమ ఆ మాటలన్నీ వింటుంది. ఆ ప్రేమ విన్నటువంటి మాటలు మన నడిపికోడలు నర్మదా ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, ఆ మాటలు వింటున్నటువంటి ప్రేమని గమనిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు కావాలని ప్రేమని ఎక్కపొరచడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రేమ ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు విని ఏడుస్తుంది. ఈ ప్రేమని ఎలాగైనా ఓదార్చాలి అనేసి నడిపికోడలు నర్మదా ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటే ప్రేమ గబగబా గబగబా తన పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నర్మదా అనుకుంటుంది, ఇదేంటి ప్రేమ ఇలా వెళ్ళిపోతుంది ఏంటి, ఏదన్నా మాట్లాడదామన్నా తను వినిపించుకునే పరిస్థితుల్లో లేదు కదా, తను ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి గబగబా గబగబా ప్రేమను ఫాలో అవుతుంది నర్మద. ఇంకా ప్రేమ ఎదరిల్లే కదా వాళ్ళ పుట్టిల్లు కాబట్టి గబగబా గబగబా గేటు తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పటికే చక్కగా కూర్చొని భద్రావతి సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. అప్పుడే గట్టిగా అరుచుకుంటూ లోపలికి వస్తున్నటువంటి ప్రేమను చూసి, ఏంటి ప్రేమ ఏం ఆలోచించుకున్నావు, నీ మొగుడిని బయటికి తేవటానికి ఆలోచించుకున్నావా, లేదంటే ఈ కేసు కోర్టు దాకా వెళ్ళి నీ మొగుడి భవిష్యత్తు దెబ్బతిని వాడు 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి రెడీ అవుతాడని చెప్పడానికి వచ్చావా, దేనికి వచ్చావు నువ్వు అని చెప్పేసి భద్రావతి ప్రేమతోటి మాట్లాడుతూ ఉండేలోపు ప్రేమను ఫాలో అవుతున్నటువంటి నర్మదా ఉంటుంది కదా, ప్రేమ ఇక్కడికి ఎందుకు వచ్చావు, పిలుస్తున్నా పలకకుండా వచ్చావేంటి, ఎందుకు అంత కోపంగా వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు చెప్పు ప్రేమ, రా ప్రేమ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేసి ప్రేమని నర్మదా ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. కాకపోతే అస్సలు ప్రేమ పట్టించుకోదన్నమాట. చూడక్క నేను అత్తతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే, నువ్వు నాతో ఏం మాట్లాడటానికి వచ్చావే, ఇంత కోపంగా ఉన్నావు, నీ మొగుడికి శిక్ష వేపియాలనుకుంటున్నావా తగ్గియాలనుకుంటున్నావా అనేసి భద్రావతి అడుగుతూ ఉంటే ప్రేమ ఏదో చెప్పబోతూ ఉంటే ఈ ప్రేమ ఏం చెప్పబోతుంది అనేసి నర్మదా ఆలోచిస్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి, బాయ్.